చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్న మా వికలాంగుల పింఛని విషయము మళ్ళీ సర్వే చేపిస్తాము. ఇది చాలా ఉద్దేశంగా ఉన్నది. మేము ఈ విషయంలో ఖండిస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీ సదనం సర్టిఫికేట్ అని చెప్పి వికలాంగులందరికీ కూడా క్యాంపులు ఏర్పాటు చేసి సదనం సర్టిఫికేట్ తీసుకున్న వికలాంగులందరూ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి పింఛను కొనసాగుతూనే ఉంది. ఈరోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చి మీ ముఖ్యమంత్రిగా వచ్చి 8 నెలలు అవ్వలేదు, వికలాంగులకు 6,000 రూపాయలు పింఛను మేము పెంచాము, ఇంటి వద్ద మేము పింఛన్లు అందిస్తామని చెప్పి ఎంతో గొప్పగా చెబుతున్నాం. మీరు వికలాంగుల పింఛన్ని సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ సర్వే చేపిస్తామనేది చాలా ఆలోచన చేయాల్సిన విషయం. ఇది ఏదో రాజకీయ కోణంగా ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో మీరు ఎన్నికల ముందు వికలాంగులకి పింఛను మేము పెంచుతున్నాము అని చెప్పి మీరు మళ్ళీ ప్రభుత్వం వస్తాం కోసం ఇచ్చిన హామీని ఈరోజు మళ్ళీ మీరు వికలాంగుల పింఛన్ని తొలగిస్తాం కోసమే, వికలాంగుల పింఛన్ని సంఖ్య తగ్గిస్తాం కోసమే తీసుకున్న నిర్ణయం లాగే ఉన్న తప్ప ఇంకో నిర్ణయంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇప్పుడే చెబుతున్నామేమో, మీరు తప్పకుండా తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఒక వికలాంగుడు అంటే ఆ కుటుంబం పోషించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పింఛను ఈ రోజు ఒక పార్టీ గారి ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. గతంలో ఎంతో మంది ప్రభుత్వాలు, రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే నిన్న జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఏ వికలాంగుడికి మళ్ళీ సర్వే జరగలేదు. అడగతున్న వికలాంగులందరూ ఆ కుటుంబాలకి రావాల్సిన పింఛన్లు అందుతున్నాయి, సగం కుటుంబాలు బాగుంటున్నాయి. ఈ రోజు మళ్ళీ వికలాంగులను సర్వే చేపిస్తూ మీరు వికలాంగులను పెద్ద పెట్టే పరిస్థితి రాష్ట్రంలో జరిపిస్తున్నా. మీకు ఏ ఉద్దేశం ఉన్నా కూడా, వికలాంగుల మీద ఏ మానవత్వం ఉన్నా కూడా మీరు తీసుకునే వెనక్కి తీసుకోమని చెప్పి తెలియజేస్తాం. గతంలో జగనన్న ప్రభుత్వంలో వికలాంగులకు ఇంటి వద్ద పింఛను అందించారు గొప్పగా. జగనన్న ఎక్కడ కూడా ఏ సర్వే చేయించలేదు. మీరు ఇంత అర్జెంటుగా మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, ఇప్పుడు సర్వే చేయాల్సిన ఆలోచన ఏంటి? మీరు తీసుకున్న ఆలోచన చాలా ఎంతో వికలాంగులను ఇబ్బంది పెట్టే ఆలోచనే తప్ప ఇంకోటి లేదనిపిస్తుంది మాకు. పక్క రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఏ సర్వే లేవు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఈ సర్వేలు ఎందుకు చేస్తున్నా అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి జరుగుతుంది. ఈ సర్వేలో అడగతున్న వికలాంగులని పింఛను ఏదైనా మీ రాజకీయ కోణంతో మీ కూటమి ప్రభుత్వ నాయకుల హస్తాల నుండి వికలాంగుల పింఛను ఏదైనా తొలగిస్తాం జరిగితే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అలాగే వికలాంగులకి ఇప్పుడు ఏదో మీరు చేసే సర్వేలో కొంతమంది ఇంటర్వ్యూలో చేసే ఒక టీము మీకు పర్సంటేజ్ ఎలా ఇచ్చారు, మీకు పర్సంటేజ్ ఎంత కాదు ఎంత ఉండాలి కదా అని చెప్పి మా వికలాంగులను అడిగే పరిస్థితి అవుతుందంట. దీంట్లో కూడా ఏదో కోణం జరుగుతుంది. మీరు గతంలో వికలాంగుల పింఛన్ని పర్సంటేజ్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు టైంలో పర్సంటేజ్ ప్రకారంగా పింఛన్ ఎలా ఇచ్చారో అలాగే మళ్ళీ మీరు 6,000 రూపాయలు ఇచ్చిన పింఛన్ని దాన్ని తగ్గించడం కోసమే, వికలాంగ శాతాన్ని మళ్ళీ తీసుకుంటాం కోసం తీసుకున్న నిర్ణయం రాకుండా తప్ప ఎక్కడ కూడా మీ వికలాంగుల మీద ఏ మంచి ఉద్దేశం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ విషయంలో వికలాంగులకి ఏ అన్యాయం జరిగినా కూడా మేము ఒప్పుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు వికలాంగులు, మనసులో ఉన్న వికలాంగులు, కంటి చూపు లేని, కళ్ళు కనిపిన వాళ్ళు, చెవిటి వాళ్ళు, మోగు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ క్యాంపుకి మీ పెట్టిన ఇంటర్వ్యూలకి తిరగలేక ఇబ్బంది పరిస్థితి సోషల్ మీడియాలో ఈరోజు చూస్తుంటే మాకెంత బాధేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కొంచెమే మనసు లేదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో వికలాంగులకి పింఛన్ విషయంలో ఏమైనా అన్యాయం జరిగితే తప్పకుండా మేమందరం కూడా పోరాటం చేస్తాం. అడగతున్న వికలాంగులను వెంట పెట్టుకొని మీ విషయాన్ని కావాలంటే మేము తప్పకుండా హైకోర్టు కూడా తీసుకునేలాగా, హైకోర్టు దృష్టి కూడా తీసుకెళ్లేలా కూడా మేము తీసుకెళ్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వద్దులాలి.